So hello everyone, Cyprus Chintu again. So I'm going back to Cyprus today. ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. సో హైదరాబాద్ టు బెహ్రిన్ అనేది ఒక కంట్రీ నేమ్, మిడిల్లో స్టాప్ అది. అక్కడి నుంచి మళ్ళీ సైప్రస్ లార్నాకా ఎయిర్పోర్ట్. సో ఇది యాక్చువల్లీ నేను ఇంతకు ముందే వెళ్ళాల్సిందే. నేను యాక్చువల్లీ 1 month కనుకునే వచ్చాను. బట్ సిచ్యువేషన్స్ బాగాలేక, కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల సైప్రస్కి వెళ్ళే సిచ్యువేషన్ లేకుండే. కానీ ఇప్పుడు టుడే ఈజ్ మై 90th డే. ఈరోజు నా 90th డే కాబట్టి అసలు ఇమిగ్రేషన్లో ఎలో చేస్తారా చేయరా అనే క్వశ్చన్ మార్క్ నాలో ఉంది. పింక్ కార్డ్ నా చేతిలోనే ఉంది, బట్ స్టిల్ రానిస్తారో రానివ్వరో తెలీదు. అండ్ ఇంకో విషయం వచ్చేసి, ఎప్పుడైనా పింక్ కార్డ్ ఉన్న తర్వాత అయినా 90 days లోపే ఇండియా వచ్చేయచ్చు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే వీసా క్యాన్సిల్ చేసి మళ్ళీ రానివ్వరు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ 90 daysకి మీరు ట్రిప్ వస్తా అంటే వచ్చేయండి, వచ్చి వెళ్ళండి, ఎనీ ఎమర్జెన్సీ పర్పస్లో ఏదైనా వస్తా అనుకుంటే. అండ్ ఈ జర్నీ అంతా నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఫుల్ వీడియోలో పెట్టడానికి కారణం ఏంటంటే, కొంతమంది డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా ఎక్కుండకపోవచ్చు మేబీ. అండ్ ఈరోజు వచ్చేసి మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కబోతున్నాం కాబట్టి ఒక 2 to 3 hours ప్రియార్గా మనం ఎయిర్పోర్ట్లో అయితే ఉండాలి. ఎందుకంటే ఇమిగ్రేషన్ చెక్స్ కావచ్చు, లేదంటే సెక్యూరిటీ చెక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నిటికీ ఒక 3 hours ముందు ఉంటే బెటర్ మనం. సో డొమెస్టిక్ ఫ్లైట్స్ అయినా కానీ అట్లీస్ట్ 1 hour ముందు ఉండాలి అని అంటారు ఇమిగ్రేషన్ చెక్స్ వల్ల. సో కొంతమంది డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎక్కుండకపోవచ్చు. సో అందుకని ఈ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఫ్రీ బర్డ్ నుంచి కానీ వేరే స్టూడెంట్స్ ఎవరైనా ఇంటర్నేషనల్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుద్ది ఈ వీడియో. అందరూ నాకు తెలిసి చాలా వరకు ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్ళాలి, ఎట్లా ప్యాకింగ్ చేసుకోవాలి, ఇట్లాంటి వీడియోలు చూపించుంటారు సైప్రస్కనే కాదు వేరే కంట్రీస్కైనా. బట్ ఐ వాంటెడ్ టు షేర్ మై జర్నీ, హౌ ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా టు సైప్రస్. వెంకటేష్ ఘర్షణ సినిమాలో వెంకటేష్. సో 3 hours ముందు ఉండాలి. నేను డైరెక్ట్ ఇట్లా మనం వన్స్ ఎయిర్పోర్ట్ నుంచి ఎంటర్ అవ్వగానే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ మన డాక్యుమెంట్స్ ఎక్కడ చూపించాలి, ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది, ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కే గేట్ ఎక్కడ ఉండిద్ది, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 1 ప్రతిదీ చూపిస్తాను. హాయ్ చెప్తారా? చెప్పండి, హాయ్ చెప్పండి. మన ఫ్రెండ్సే, వాళ్ళు కూడా సెండ్ ఆఫ్ చేయడానికి వస్తున్నారు, అందుకనే స్లో చేసి చూస్తున్నారు. సో ప్రతిదీ గేట్ నెంబర్తో సహా ప్రతిదీ రికార్డ్ చేస్తాను, ప్రతిదీ చూపిస్తాను మీకు. ఓకే. అండ్ ఇంకొక విషయం, మా మమ్మీ బొట్టు పెట్టారు ఈరోజు. మా మమ్మీ కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి ఈ విషయం చెప్తున్నా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై మామ్ అండ్ డాడ్ ఫర్ ఎవ్రీథింగ్. నేను అసలు ఎవరికి థ్యాంక్ యూ చెప్పాను అంత ఈజీగా, అంటే డెలివరీ ఇచ్చిన తర్వాత చెప్తాలే, అది వేరే విషయం. బట్ రియల్ లైఫ్లో ఐ డెంట్ థ్యాంక్ ఎనీ వన్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఓన్లీ 3 persons ఇన్ మై లైఫ్. ఆ ముగ్గురు సంగతి వదిలేయండి, ఆ ముగ్గురులో మా అమ్మ నాన్న, ఆ 3rd person వదిలేయండి. సో వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, వాళ్ళు నాకు ఇచ్చిన ప్రతిదీ, నన్ను నమ్మిన ప్రతిసారి నేను చేసిన పనులకి వాళ్ళు నన్ను ఫర్గివ్ చేయడం కానీ, నన్ను క్షమించడం కానీ, వాళ్ళకి నేను డెఫినెట్లీ నేనంటూ ఏంటో ప్రూవ్ చేసి మా పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మామ్ అండ్ డాడ్. మా డాడీ పేరు లక్ష్మారెడ్డి, టుడే ఐఎమ్ రివీలింగ్ ఇట్. లక్ష్మారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ జర్నీ, ఈ ఫుల్ వీడియో చూస్తారు అనుకుంటున్నా. మా డాడీ అయితే 2 నిమిషాలు చూసి వీడియో ఇలా తీసి పక్కనేస్తాడు. అట్లీస్ట్ మనకున్న 1800 సబ్స్క్రైబర్లో 4 ఫుల్ వీడియో చూస్తారు. చూసిన వాళ్ళైనా అట్లీస్ట్ ఏదైనా చిన్న కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. ఫుల్ వీడియో ఎంజాయ్ చేయండి. మేబీ లెంత్ ఎక్కువ ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ వర్త్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ సైప్రస్ ఆర్ హూ ఆల్రెడీ ఎన్రోల్డ్, హూ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ వీసా. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఇంకా వీడియో ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ ఎయిర్పోర్ట్ మనం సపోజ్ రింగ్ రోడ్ నుంచి వస్తే దిగిపోయిన తర్వాత, ఎయిర్పోర్ట్ రూట్ ఎంటర్ అయిన తర్వాత ఇలా కొబ్బరి చెట్లు కనిపిస్తాయి. కొబ్బరి చెట్లు, మీకు ఇది కొబ్బరి చెట్లేనా బ్రో? కొబ్బరి చెట్లు లాంటివి కనిపిస్తాయి. వన్స్ ఈ చెట్లు కనిపించిన తర్వాత ఫస్ట్ ఒక రౌండ్ అబౌట్ వచ్చింది. రౌండ్ అబౌట్ అంటే సర్కిల్ లాగా ఉండిద్ది. ఇక్కడ ఓన్లీ ఐ గెస్
ఓన్లీ డొమెస్టిక్ ఫ్లైట్స్ మాత్రమే. దీని తర్వాత నెక్స్ట్ రౌండ్ అబౌట్ ఉండిద్ది, అది ఇంటర్నేషనల్ డిపాచర్స్ కానీ అరైవల్స్ కానీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అరైవల్స్ అన్ని కిందికి, డిపాచర్స్ అన్ని పైకి. డిపాచర్స్ అంటే మనం ఫ్లై అవ్వబోతున్నాం, పైకి వెళ్ళబోతున్నాం కాబట్టి సో పైకి వెళ్ళాలి ఎంట్రన్స్ దగ్గర నుంచి. అరైవల్స్ ఎప్పుడైనా కిందికి, అంటే ల్యాండ్ అయిన వాళ్ళందరూ కింద ఉంటారు, సో అరైవల్స్ అన్ని కిందికి. సో ఇది వచ్చేసి ఫస్ట్ రౌండ్ అబౌట్. సో ఇట్లా సర్కిల్ ఉండడం, ఇక్కడ రాసింది చూడండి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అని చెప్పేసి. ఇది ఉన్నప్పుడు ఇక్కడ రైట్ తీసుకోకుండా స్ట్రైట్, సో స్ట్రైట్ వెళ్తే ఇంటర్నేషనల్ కి. ఐ గెస్ ఈ ఫస్ట్ రౌండ్ అబౌట్ ఓన్లీ డొమెస్టిక్ డిపార్చర్స్ అండ్ అరైవల్స్. సో ఇది మెయిన్ రౌండ్ అబౌట్, మనకు కావాల్సిన రౌండ్ అబౌట్. చూద్దాము, ఇదే అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ డిపాచర్స్ అండ్ అరైవల్స్ అని ఉంది. మాక్సిమం ఆఫ్ ది వెహికల్స్ అన్ని ఇటు సైడే తిరుగుతూ ఉంటాయి. సో ఇదే మన డిపాచర్స్ అండ్ అరైవల్స్. దీని తర్వాత నేను చెప్తాను, లైక్ మనం వెళ్ళేది వచ్చేసి పార్కింగ్ కి డైరెక్ట్. ఎవరైనా పికప్స్ కి లేదంటే డ్రాప్స్ కి వచ్చిన వాళ్ళందరూ ఒక రూట్ లో వెళ్తా ఉంటారు. మనం పార్క్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఒక రూట్ లో వెళ్తాం. పదా పదా. సో అటు సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ పికప్ చేసుకునే వాళ్ళు, డ్రాప్ చేసుకునే వాళ్ళు వెహికల్స్ వస్తాయి, ఫాస్ట్ మూవింగ్. సో ఇటు సైడ్ ఓన్లీ పార్కింగ్ వాళ్ళు, పికప్ జోన్ ఇది. పార్కింగ్ ముందు లేదు, ఓన్లీ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు అనుకుంటే ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. మనం ఇటు రైట్ సైడ్ వెళ్తున్నాం. అంటే మోస్ట్లీ చాలా మందికి తెలుసు ఇదంతా, బట్ స్టిల్ నేను ఇంకా పర్ఫెక్ట్ గా చూపించాలని మీకు, అంతే. సో చెప్పే కదా, ఇటు రైట్ సైడ్ వచ్చిన తర్వాత ఇలా ఒక పార్కింగ్ స్లిప్, లేదంటే ఫాస్ట్ ట్యాగ్ అయినా ఓకే. తర్వాత నేను వచ్చేసి ప్రతిసారి, అంటే నేను ట్రావెల్ చేసిన ప్రతిసారి ఈ ప్రైవేట్ కార్ ఎంట్రీ బిలోనే పెడుతూ ఉంటాను. సో దట్ మనకి లోపలికి నడవడానికి కొంచెం ఈజీగా ఉండిద్ది. సో బి ఫుల్ అయిపోయింది, బ్యారికేడ్స్ పెట్టారు ఇక్కడ. ఈ లెఫ్ట్ సైడ్ లో ఇంకెక్కడ పార్కింగ్ దొరికితే అక్కడ, సో దట్ మనం పైకి వెళ్ళడానికి ఈజీ యాక్సెస్, తొందరగా పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అంతా ఫుల్ ఉన్నాయి. ఓకే, సో అది పార్కింగ్. ఆ పార్కింగ్ లాట్ నుంచి ఇట్లా లోపలికి వస్తాం మనం. వన్స్ ఇలా లోపలికి వచ్చి ఈ జంక్షన్ వచ్చింది. ఈ జంక్షన్ వచ్చిన తర్వాత లెఫ్ట్, ఈ లోపలికి వచ్చిన తర్వాత స్ట్రైట్ పైకి మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు స్టార్బక్స్ డిపార్చర్స్ సో ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్స్ దగ్గర డిపార్చర్ అడిగితే వాళ్ళు ఇది ఒకటి ఇస్తారు, లైక్ వాట్ డు యు సే, బ్యాగ్స్ పెట్టుకోవడానికి. ఇవంతా పెట్టుకొని ఇటు నుంచి రూటు ఇలా వెళ్ళి పైకి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను నేను గేట్ నెంబర్ ఎంత, ఏ గేట్ నెంబర్ దగ్గర ఎంట్రీ చేయాలి అని చెప్పేసి. మనమైతే అక్కడి నుంచి వచ్చాము ఇట్లా రౌండ్గా వచ్చి, సో ఇలా స్ట్రైట్, మళ్ళీ రైట్, మళ్ళీ అప్ ఇట్లా పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్ళిన తర్వాత ఏ గేట్ ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ ఆల్సో ఏమేమి డాక్యుమెంట్స్ నా ఫైల్లో పెట్టుకున్నానో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే ఒక పాస్పోర్ట్ ఒకటి అండ్ పింక్ స్లిప్, ఏదైతే పింక్ స్లిప్ ఇస్తున్నారో మనకి ఇది ఒకటి, ఈ రెండు క్యారీ చేస్తున్నాము. సో ఇది ఒక పాస్పోర్ట్. లోపల ఫైల్ లోపల డాక్యుమెంట్స్ ఉన్నాయి, లోపల ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో లోపలికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డన్. సో ఇది వచ్చేసి గేట్ నెంబర్ 8. అక్కడ పోలీస్ చెక్ చేస్తున్నారు కదా, మన ఆర్మీ ఆఫీసర్. అతను ఏమేమి చెక్ చేస్తాడంటే ఒక పాస్పోర్ట్, వీసా అండ్ ఫ్లైట్ టికెట్ 3 చెక్ చేస్తాడు. 8 నుంచి లోపలికి రాగానే ఇది గల్ఫ్ ఎయిర్వేస్ వాళ్ళ కౌంటర్. అక్కడికి వెళ్ళి మన టికెట్ చూపించాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్ వీడియో షూట్ చేస్తాం. సో వన్స్ మనకి ఈ గల్ఫ్ ఎయిర్వేస్లో ఇదంతా జరిగింది, లైక్ వెరిఫికేషన్ కైండ్ ఆఫ్. నాకు ఆల్రెడీ పింక్ కార్డ్ ఉంది కాబట్టి పింక్ కార్డ్ చూపించాను, అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మనకి ఇలా బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఆ కింద ఉంది కదా బోర్డింగ్ పాస్, ఇది గల్ఫ్ ఎయిర్వేస్. దాని మీద లైక్ వాట్ డు యు సే, మీకు గేట్ నెంబర్, సీట్ నెంబర్ అన్నీ మెన్షన్ చేసి ఉండేది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇవి బ్లాక్ నెంబర్స్ MN. మన ఎంట్రన్స్ వచ్చేసి 9, 8
అది మన ఎంట్రన్స్ 8, ఇది వచ్చేసి 9. సో 8 దగ్గరే మన వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. సో ఇటు నుంచి డైరెక్ట్ లాస్ట్ కార్నర్లో ఇమిగ్రేషన్ సెక్షన్ ఉంటుంది. ఆ ఇమిగ్రేషన్ సెక్షన్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా మాట్లాడాలి. లైక్ వాట్ డూ యూ సే, లైక్ మన వీసా కానీ మన పాస్పోర్ట్ కానీ ఇవన్నీ వెరిఫై చేస్తారు. సో ఫైల్లో ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా ఈ దారి పొడుగు అంతా నడవాలి. మన బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో చెక్-ఇన్ బ్యాగ్స్ అవి అక్కడే ఇచ్చేయాలి. ఎక్కడ అంటే ఆ గల్ఫ్ ఎయిర్వేస్ దగ్గరే మన బ్యాగ్స్ ఇచ్చేస్తే వాళ్ళు తీసేసుకుంటారు. ఇది ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేస్తాం. సో ఇప్పుడే ఈ సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఈ సెక్యూరిటీ చెక్లు ఏవైతే మనకి బాక్సెస్ ఉంటాయో ఆ బాక్సెస్లో ఎవ్రీ సింగిల్ ఐటమ్ తీసేసి ఆ బాక్స్లో పెట్టాలి. లైక్ మన బ్యాగ్ కావచ్చు, లేదంటే మన చేతిలో ఉన్న ప్రతి ఒక్కటి, ఈ వాచ్ ఉంది కదా, ఈ వాచ్ తీసేసి దాంట్లో పెట్టాలి. నా చేతికి యాక్చువల్లీ ఒక కడియం ఉంది, సో ఇది కూడా తీసి దాంట్లోనే పెట్టాలి. ప్రతి సింగిల్ థింగ్, లైక్ నేను ఇప్పుడు ప్రజెంట్ నా మైక్ కూడా క్యారీ చేస్తున్నాను. మైక్ కూడా ప్రతి ఒక్కటి ఆ బాక్స్లో పెట్టి సెక్యూరిటీ చెక్కి పంపించాలి. వన్స్ అక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోగానే మనల్ని ఫుల్ బాడీ స్కానింగ్ లైక్ సెక్యూరిటీ యూజ్ చేస్తాడు. అది కూడా అయిపోయిన తర్వాత మనల్ని లోపలికి పంపిస్తాడు. సో ఫ్రమ్ హియర్ ఇట్ స్టార్ట్స్. లైక్ సక్సెస్ఫుల్లీ మన ఇమిగ్రేషన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది. నౌ వీఆర్ యాక్చువల్ ఫ్రీ బర్డ్. సో మనం ఇప్పుడు ఫ్రీ బర్డ్ ఇక్కడ చూసుకోవచ్చు. అందరూ హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ అంటారు కదా, ఈ డ్యూటీ ఫ్రీలో మనకు నచ్చిన ఐటమ్స్ కొనుక్కోవచ్చు. లైక్ మీకు చూపిస్తాను నేను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లిక్కర్ స్టోర్స్ ఉన్నాయి. లిక్కర్ స్టోర్స్ కంటిన్యూగా ఉంటాయి. లైక్ కొన్ని లిక్కర్స్ డైరెక్ట్గా ఇండియా నుంచి, కొంతమంది ఇండియన్ బ్రాండ్స్కి ఇండియన్ బ్రాండే కావాలి అని అడుగుతారు కదా, సో వాళ్ళకి ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు. అట్ ద సేమ్ టైం సిగరెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో 27A అనేది నా గేట్ నెంబర్, జోన్ 1, స్వీట్ నెంబర్ 37. సో 27A అనేది నా గేట్ నెంబర్ కాబట్టి ఆ 27A వరకు నేను ఇప్పుడు నడవాలి. సో ఇలా స్టోర్స్ అన్నీ ఉంటాయి. షాపింగ్, దాదూస్, కరాచీ బేకరీ, ఆల్మండ్ హౌస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. పుల్లారెడ్డి స్వీట్స్ కూడా ఉంది, హల్దీరామ్స్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ ఉన్నాయో లేదో గుర్తులేదు యాక్చువల్లీ. సో 27A ఇది మన గేట్ నెంబర్. సీట్ నెంబర్ వచ్చేసి 37A. చూడండి ఇక్కడ గేట్ నెంబర్స్ అయితే రాసి ఉన్నాయి. 27, 25A ఇది. మనం 27A వరకు వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది. 10 o'clock ఫ్లైట్. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:50 అయిపోయింది. టైం లేదు. ఎయిర్టెల్ ఆఫీస్. హియర్ కమ్స్ రెడ్ ర్యాబిట్ రియలిజం. మీకు కొంతమందికి ఈ వీడియో చాలా సిల్లీగా అనిపిస్తుండొచ్చు, కానీ కొంతమందికి అసలు నిజంగానే తెలియదు. ఐ వాంట్ టు హెల్ప్ దెమ్ అని కాదు, బట్ వాంట్ టు షేర్ దిస్ ఇన్ఫో. నేను ఫస్ట్ టైం ఫ్లై అయినప్పుడు నాకు ఇవన్నీ తెలియదు. ఇట్లా గేట్ నెంబర్స్ ఉంటే ఆ గేట్ నెంబర్ ఇక్కడ రాసి ఉండేది 27A అవన్నీ తెలియదు. కాబట్టి నేను నెక్స్ట్ మన స్టూడెంట్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే రీజన్ తోటే నేను తీస్తున్నాను. కొంతమందికి సిల్లీగా అనిపించచ్చు, వీడియో రా ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా ఈ వీడియోస్ అని. రిలే యాక్చువల్లీ ఈ పిల్లో తీసుకుంటే బాగుండేది ఫ్లైట్లో. ఫ్లైట్ బోర్డింగ్ చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు నేను వీడియోలు తీసుకుంటూ వస్తున్నట్టు వాళ్ళు చూసారనుకోండి, ఇంతమ్మా చిన్న వీడియోలు తీసుకుంటున్నాను, ఫ్లైట్ అంతా ఆపాలా నీకోసం అన్నా అంటారు. హాట్ పోర్ట్ 26B, తర్వాత 27A వచ్చేసి యాక్చువల్లీ నేను అటు సైడ్ వెళ్ళిన లాస్ట్ టైం, నేను ఇప్పుడు రైట్ సైడ్ వచ్చాను. సో ఈ గేట్ నెంబర్ చూసుకొని వెయిటింగ్ హాల్ ఉండిద్ది, ఆ వెయిటింగ్ హాల్ దగ్గర కూర్చోవాలి. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ నుంచి మీరు వీసాలు ఏం చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓన్లీ బోర్డింగ్ పాస్ ఒకటి, ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసిన తర్వాత గేట్ దగ్గర ఓన్లీ బోర్డింగ్ పాస్ ఒకటి అండ్ పాస్పోర్ట్ ఒకటి చేతిలో పెట్టుకుంటే చాలు. ఈ రెండే. వీసా ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకుంటే సరిపోద్ది. బ్యాగ్లో ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో నేను తర్వాత చెప్తాను. హియర్ కమ్ స్టార్బక్స్. వీడియో క్వాలిటీ బాగాలేకపోయినా, నా ఎడిటింగ్ స్కిల్స్ బాగాలేకపోయినా డోంట్ ఇగ్నోర్ 27A. సో వన్స్ అక్కడ అయిపోగానే లైక్ ఈ పాస్ని హాఫ్ టియర్ చేసి ఇస్తారు. అది ఇవ్వగానే మనం ఇంకా మంచి ఫ్రీ బర్డ్ ఈరోజు నుంచి. లైక్ అన్ని చెక్స్ అయిపోయినాయి కదా. ఫ్లైట్ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ ఇతిహాడ్, ఇండిగో. సో ఇవి వచ్చేసి సీట్ నెంబర్స్ 20CBA. విండో సీట్ వచ్చి A, మిడిల్ సీట్ B, తర్వాత C అట్లా. సో సీట్ నెంబర్స్ అలా చూసుకోవాలి. ఇంకా ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. లోపల వీడియో షూట్ చేయొద్దన్నారు. అండ్ నైట్ వచ్చేసి వ్యూ ఇలా ఉంది ఫ్లై అవ్వగానే. ఫుడ్ వచ్చేసి చికెన్ అండ్ లైట్గా సలాడ్ అండ్ ఆరెంజ్ జ్యూస్ అయితే ఇచ్చారు. వైన్ బీర్స్ కూడా ఇస్తారు. బట్ ఇంకా అది మీ ఇష్టం, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వీడియో వచ్చేసి చాలా లెంతీ అయిపోతుంది. బేరిన్లో డ్రాప్ అయ్యాను.